ఈ నెల 26న మనకు మహాశివరాత్రి రాబోతుంది. ఇది గొప్ప పర్వదినంగా పరిగణించబడుతుంది. అలానే కాకుండా ఈ మహాశివరాత్రి కుంభమేళ సమయంలో వస్తుంది కాబట్టి చాలా పవర్ఫుల్ అని మనకు పండితులు కూడా చెబుతున్నారు. ఈ ఈ యొక్క శివరాత్రి తిథి రోజున గుమ్మం దగ్గర మర్చిపోకుండా ఇది కాల్చుకోండి. ఇలా కాల్చడం వల్ల మీ సమస్యలన్నీ కూడా పోయి మీ ఇంటి పరంగా మీకు బాగా కలిసి వస్తుంది. ఇబ్బందులన్నీ కూడా లేకుండా ఉండటానికి చక్కగా ఉపయోగపడే పరిహారం కాబట్టి పరిపూర్ణ నమ్మకంతో చేసుకోండి. ఇలా చేసేసి ఏంటంటేనండి ఫలితం పొందండి. మీకు పట్టిన దరిద్రం అంతా కూడా తొలగించుకోండి. అసలు గుమ్మం పక్కన ఏం కాల్చాలో తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. వీడియోని పూర్తిగా చూడండి, నచ్చితే లైక్ చేయండి, కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నార్మల్గా ఏంటంటే కనుకనండి గుమ్మం దగ్గర ఇది కాల్చడం వల్ల అద్భుతమైన ఫలితాలు అయితే వస్తాయి. ఎందుకంటే కాల్చడం వల్ల ఎప్పుడు కూడా మనము చెడుని తొలగించుకొని మంచిని తెచ్చిపెట్టుకోవచ్చు అనమాట. అందుకే శివరాత్రి తిథి రోజున మర్చిపోకుండా ఉదయాన్నే లేచి శుచిగా స్నాన కార్యక్రమాలు చేసుకుని ఇంటిని శుద్ధి చేసుకోవాలి. ఈ రోజున స్నానం చేసేటప్పుడు ఏంటంటే కనుక నీటిలో గంగాజలాన్ని కలుపుకొని స్నానం చేసి ఇంటిని వాకిలి శుభ్రం చేసుకుని ఇంట్లో పసుపు నీళ్లు చల్లుకొని ఆ తర్వాత ఏంటంటే కనుక మనం చక్కగా గుమ్మానికి పసుపు రాసి కుంకుమతో బొట్టు పెట్టుకొని ఆ తర్వాత వాకిట్లో మనం ముగ్గు పెట్టుకోవాలి. ఇంటికి తోరణాలు కట్టుకోవటం ఇవన్నీ కూడా చేసుకోవాలి. అలానే కాకుండా ఇల్లుని మనం ఎంత చక్కగా అలంకరించుకుంటామో, ఇంటి గుమ్మాన్ని ఎంత చక్కగా అయితే అలంకరిస్తామో అంత చక్కగా లక్ష్మీదేవి మన ఇంట్లోకి ప్రవేశిస్తుందని పురాణాలు చెబుతున్నాయి. కావున ఈ విధంగా ఆచరించండి. ఇక ఆ తర్వాత మీరు ఇంట్లో సింపుల్గా పూజ చేసుకోండి. పెద్ద ఆడంబరంగా కూడా మనం పూజ చేయాల్సిన అవసరం లేదండి. మనం ఎట్లాగైతే నిత్యం దీపం పెడతామో అలా పెట్టుకోవటం. అలానే కాకుండా మన కరడ ఉంటే పుష్పాలు, మన దగ్గర ఏవేవైతే పుష్పాలు ఉంటాయో ఆ పుష్పాలతో శివుడిని పూజించుకోవటం. అలానే కాకుండా ఏంటంటే కనుక చక్కగా అలంకరించుకోవటం. ఆ తర్వాత కొబ్బరికాయ కొట్టుకోవటం, మనం చేసుకున్న నైవేద్యం పెట్టడం, ఈరోజు ఉపవాసం ఉండటం, శివాలయానికి వెళ్ళటంతో పాటు ఏంటంటే కనుక అభిషేకం చేయటం, ఇలాంటివి చేసుకుంటే శివానుగ్రహం కలుగుతుంది. శివుడికి మనం ఎప్పుడు కూడా కుంకుమని సమర్పించకూడదు. ఎందుకంటే శివుడు ఎప్పుడు కూడా తపస్సులో ఉంటూ ఉంటాడు కాబట్టి తపస్సుని భంగం చేయడానికి కుంకుమ ఏంటంటే కనుక ఉపయోగపడుతుంది అనమాట. అందుకే కుంకుమని అస్సలు కూడా మనం సమర్పించకూడదు. కుంకుమ హీట్ని కలిగిస్తుంది కాబట్టి కుంకుమని దూరంగా పెట్టండి. ఇక ఆ తర్వాత మీరేంటంటే కనుకనండి ఇలా శివాలయానికి వెళ్ళిన శివుడు శివుడిని దర్శించుకోవటం, పూజించుకోవడం చేయండి. నంది కొమ్ముల మధ్యలో నుంచి శివుడిని దర్శిస్తే చాలా మంచిది, కోటి జన్మల పుణ్యం లభిస్తుంది. అలానే కాకుండా నంది చెవిలో మీ కోరిక చెప్పుకున్నా తీరుతుంది. మీకు జన్మ జన్మల పాపాలు దరిద్రాలు పోతాయి. కోటి జన్మల పుణ్యం కూడా మీ యొక్క సొంతం అవుతుందని చెప్పొచ్చు. ఆ తర్వాత మీ ఇంటి గుమ్మం దగ్గర ఇప్పుడు చెప్పే ఈ విధంగా ఇదొకటి కాల్చుకోండి. గుమ్మం దగ్గర ఇది కాల్చడం వల్ల మన ఇంట్లో ఉండే చెడు సమస్యల నుంచి మనకు విముక్తి కలుగుతుంది. అన్ని విధాలుగా కూడా మనకు బాగుండటానికి అవకాశం ఉంటుంది. కాబట్టి గుమ్మం దగ్గర ఇది కాల్చండి. ఇలా కాల్చడం వల్ల అయితే ఏంటంటేనండి మన ఇంట్లోకి మంచి మాత్రమే ప్రవేశిస్తుంది, చెడు మాత్రం ప్రవేశించదు. అలానే గుమ్మం దగ్గర ఇది కాల్చడం వల్ల మన ఇంటి పరంగా మనకు బాగుంటుంది. కొంతమందికి ఇల్లు కలిసి రాదు, ఇంట్లో అనేక రకాల బాధలు సమస్యలు ఉంటూ ఉంటాయి, ఇబ్బంది పడిపోతూ ఉంటారు, ఏం చేయాలో అర్థం కాదు కదా. అలాంటి వాళ్ళకి ఏంటంటే కనుక ఈ పరిహారం చక్కగా సిద్ధిస్తుందని చెప్పొచ్చు. ఇంటిపై ఉండే నరదిష్టితో పాటు చెడు దిష్టిని కూడా పోగొట్టుకోవడానికి, దిష్టి దోషాల నుంచి మీరు బయటపడటానికి, దిష్టి అనేది మీ ఇంటికి తగలకుండా మీపై కుళ్ళు కుతంత్రాలతో పాటు ఏంటంటే కనుక చెడు అనేది మీ ఇంట్లోకి ప్రవేశించకుండా చేసుకునే పరిహారమే ఈ పరిహారం. కాబట్టి ఈ విధంగా ఏంటంటేనండి శివరాత్రి తిథి రోజున సాయంత్రం సంధ్యా సమయంలో ఈ విధంగా ఏంటంటే కనుక మీరు గుమ్మం దగ్గర ఇది కాల్చండి. ఇలా కాల్చడం వల్ల పరమశివుడి యొక్క అనుగ్రహం కలుగుతుంది. పరమశివుడి అనుగ్రహంతో పాటు పార్వతీదేవి అనుగ్రహం కూడా కలగటానికి అవకాశం ఉంటుంది. అలానే మనకేంటంటే మంచి జరగటానికి కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా గుమ్మం దగ్గర ఇది కాల్చండి. గుమ్మ నుంచే కదా మన ఇంట్లోకి ఏది రావాలన్నా సరేనండి గుమ్మ నుంచే వస్తుంది అనమాట. మంచి రావాలన్నా మన గుమ్మ నుంచే, చెడు రావాలన్నా మన గుమ్మ నుంచే వస్తుంది. కాబట్టి మనము ఇలాంటి చిన్న చిన్న నియమాలండి, చిన్న చిన్నవి గుమ్మం దగ్గర చేసుకోవడం వల్ల అయితే మంచి ఫలితాలు అయితే ఉంటాయి. ఆ ఫలితాలను మనం చూసి ఆశ్చర్యపోతాం అనమాట. ఇంటి ప్రధాన ద్వారం అనేది ఏంటంటే కనుక మన యొక్క ఇంటికి కీలక పాత్ర పోషిస్తుందన్నమాట. గుమ్మం ఏంటంటే కనుకనండి నార్మల్గా ప్రతిదీ కూడా ఇంట్లోకి ప్రవేశించేలాగా చేస్తుంది. మనకేంటంటే మంచి మాత్రమే మన ఇంట్లోకి ప్రవేశించేలాగా చేసుకోవటానికి ఉపయోగపడే పరిహారము, అలానే చెడుని కూడా తీసేసుకోవటానికి ఉపయోగించుకునే పరిహారం. ఇలా ఈ రెండు పరిహారాలు ఏంటంటే కనుక చక్కగా ఉపయోగపడతాయి. ఈ రెండు విధాలుగా కూడా మనకి ఏంటంటే పరిహారం అనేది సిద్ధిస్తుంది. అన్ని విధాలుగా కూడా ఏంటంటే కనుక ఈ పరిహారం మనకు ఉపయోగపడుతుందని చెప్పొచ్చు. ఇల్లు కలిసి రాక మనం ఎన్నో బాధలు, ఇబ్బందులు పడిపోతూ ఉంటాము. ఇంటి పరంగా మనం ఎంతో సతమతం అవుతూ ఉంటాము. ఇల్లు అనుకూలించాలి, ఇంటిపై ఉండే చెడు ప్రయోగాలన్నీ కూడా పోవాలి. అలానే కాకుండా మా కష్టాల నుంచి మాకు విముక్తి కలగాలని మనం కోరుకుంటూ ఉంటాము. ఇల్లు బాగుండాలని అనుకుంటూ ఉంటాం. సర్వసాధారణంగా ఏంటంటే కనుక మన ఇల్లు మనకు కలిసి రావాలని మనం కోరుకుంటూ ఉంటాం కదా. అలాంటి వాళ్ళండి ఈ పనిని చేయడం వల్ల అయితే ఇల్లు అనుకూలించడంతో పాటు ఇంటి వాతావరణం బాగుంటుంది. ఇంట్లో ఎలాంటి ఇబ్బంది అనేది లేకుండా ఉండటానికి ఉపయోగపడే పరిహారం. కాబట్టి ఇది మీరేంటంటే నమ్మకంతో ప్రయత్నించుకోండి. అందుకే మీరు ఏం చేయనంటే కనుక రండి మీ ఇంటి గుమ్మం దగ్గర ఇదేంటంటే సాయంత్రం చేసుకుంటే చాలా మంచిదని మనకు పరిహారం
శాస్త్రంలో చెప్పబడుతుంది కాబట్టి సాయంత్రం సంధ్యా సమయంలో ఈ పరిహారం చేయండి. అలా చేయటం వల్ల ఫలితం అధికంగా వస్తుంది. మీ సుడి తిరిగిపోయి మీకంతా కూడా మంచి జరుగుతుందని చెప్పొచ్చు. మీరేం చేయండి అంటే కనుక రండి, ఒక మట్టి పాత్ర కానీ లేదంటే కనుక నార్మల్గా అండి మనము అంటే ధూపం వేసుకునేది ఉంటుంది కదా, ఆ ధూపం వేసుకునే పాత్ర అయినా సరేనండి తీసుకోండి. ఇలా తీసేసుకున్న తర్వాత అందులో ఒక 2 మిరియాలు, 2 లవంగాలు, 2 యాలకులు, ఒక చిటికెడన్ని 3 సార్లు అంటే ఆవాలు, ఆ తర్వాత చిటికెడన్ని 3 సార్లు రాళ్ళ ఉప్పుని తీసుకోవాలి. అంటే యాలకులు అలానే కాకుండా ఈ లవంగాలు అలాగే వచ్చేసి ఏంటంటే మిరియాలు సుగంధ ద్రవ్యాల్లో ఒకటిగా భావిస్తారు. అలానే కాకుండా ఏంటంటే కనుక చాలా చాలా మంచి రిజల్ట్ని తెచ్చిపెడతాయి, మన జీవితాన్ని మారుస్తాయి. మనకు అన్ని విధాలుగా కూడా బాగుండేలాగా చేయడానికి యాలకులు ఏంటంటే కనుక కీలక పాత్రని పోషిస్తాయి. ధనాన్ని ఆకర్షించడానికి, రుణబాధను తీసేయడానికి, అద్భుతమైన ఫలితం అనేది రావడానికి చేయడానికి ఏంటంటే కనుక ఇవన్నీ కూడా ఉపయోగపడతాయి. ఉప్పు కావచ్చు, ఆవాలు కావచ్చు, ఆ యాలకులు, లవంగాలు, మిరియాలు ఇవన్నీ కూడా ఏంటంటే కనుక చాలా చాలా శక్తివంతమైనవి అనమాట. చాలా శక్తితోని కూడుకొని ఉంటాయి. కాబట్టి ఇలా మీరు ఏంటంటే కనుక పాత్రలు తీసుకోండి. ధూపం వేసుకునే పాత్ర కావచ్చు, లేదంటే కనుక నార్మల్గా మట్టి ప్రమిద కావచ్చు, ఏదైనా పర్వాలేదు తీసుకోవచ్చు. తీసుకొని ఏంటంటే కనుక పరిహారం చేయొచ్చు అనమాట. అందుకే మీరు ఏంటంటే ఇలా తీసేసుకున్న తర్వాత గుమ్మం దగ్గర వెలిగించుకోండి. అందులో ఒక 5-6 కర్పూర బిళ్ళలు వేయాలి. అలా వేసేసి మనం వెలిగించుకోవచ్చు. అలా వెలిగించేటప్పుడు ఏంటంటే కనుక మా ఇంట్లో ఉండే చెడంతా కూడా పోవాలి, ఇల్లు అనుకూలించాలి, ఇంటి పరంగా బాగుండాలి, ఇంటి వాతావరణం మనకు అనుకూలించాలని మీరు మీ గుమ్మం దగ్గర కాల్చండి. ఇలా కాల్చేటప్పుడు మీరు ఎంత గట్టిగా సంకల్పం చెప్పుకుంటే అంత చక్కగా ఏంటంటే కనుకంటే పరిహారం అనేది మీకు అనుకూలిస్తుంది, సిద్ధిస్తుంది. అలానే రిజల్ట్ని తెచ్చిపెట్టి మీ జీవితాన్ని మార్చేస్తుంది అనమాట. ఇది చాలా చాలా శక్తివంతమైన పరిహారం. ఈ పరిహారం ద్వారా మీకు మంచి మేలు చేకూరడంతో పాటు మీ ఇల్లు మీకు అనుకూలించడం, ఇంటి వాతావరణంతో పాటు అష్టైశ్వర్యాలు కలగటం అనేది మీరు మీ కళ్ళతో చూస్తారని చెప్పొచ్చు. మన ఇల్లు బాగాలేదనుకోండి, మనం ఎంత సంపాదించుకున్నా కానీ మనకు కలిసి రాదు కదండి. కాబట్టి ఏంటంటే మన ఇల్లు బాగుండాలి. మన ఇల్లు బాగుంటేనే సంపాదన పెరుగుతుంది, ఐశ్వర్యం లభిస్తుంది, అభివృద్ధి బాగుంటుంది, అన్ని విధాలుగా కూడా మనకు బాగుండటానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇల్లు బాగుండాలని కోరుకోవాలండి. ఫస్ట్ ఇల్లు బాగుండాలన్నమాట. అందుకే ఇంట్లో మనశ్శాంతి లేకపోవటం, సుఖ సంతోషాలు లేకపోవటం, అలానే ఇంటి పరంగా మనకు కలిసి రాకపోవటం, ఇంట్లో ఎన్నో గొడవలు జరుగుతూ ఉంటాయి. పిల్లలకు కావచ్చు, పెద్దవారికి కావచ్చు, తరచుగా గొడవలు జరుగుతూ ఉంటాయి. ఆ గొడవలకు కారణాలు ఏంటో కూడా మనం తెలియక కొన్నిసార్లు కొన్ని సిచ్యువేషన్స్లో ఏంటంటే బాధపడిపోతూ ఉంటాం కదా. అలాంటప్పుడు కూడా ఈ పరిహారం అయితే మీకు పర్ఫెక్ట్గా పనిచేస్తుంది అనమాట. అందుకే మీరు ఎంత నమ్మకంతో చేస్తారో అంత మంచి ఫలితం అయితే మీరు పొందగలుగుతారు. ఇలా ఈ పరిహారం అనేది ఆచరించండి. ఇక ఆ తర్వాత వచ్చేసి ఇంకొకటి ఏంటంటే కనుక ఇప్పుడు చెప్పే విధంగా అండి, మీరేంటంటే గుర్తుపెట్టుకోండి, ఈ పరిహారం చేసేటప్పుడు మీరు నమ్మకంతో చేసుకోండి, నమ్మకంతో ఫలితం పొందండి. అలానే కాకుండా కాల్చిన తర్వాత ఆ పాత్రను తీసేసి ఆ పొడి అంతా కూడా అంటే ఆ పొడి ఉంటుంది కదండి మనం కాల్చిన తర్వాత, అదేంటంటే మీరు నీళ్ళల్లో పోసేయండి. ఇలా నీళ్ళల్లో పోసేసి ఇంకా ఆ పాత్రను కడిగేసి ఇంట్లోకి తెచ్చుకోండి, సరిపోతుంది. ఇంకొక పరిహారం ఏంటంటే ఇది బీరువాలో పెట్టుకునే పరిహారం అండి. ఈ యొక్క వస్తువుని మీరు బీరువాలో పెడితే మాత్రం మీ ఇంట్లోకి డబ్బు అనేది ఆకర్షిస్తుంది, ధన ద్వారాలు తెచ్చుకుని ధనం అనేది రావడానికి అవకాశం ఉంటుంది. ధనం అనేది రావటం మీ కళ్ళతో మీరు చూడగలుగుతారు అని చెప్పొచ్చు. అందుకే మీరు ఏంటంటే కనుక ఈ పరిహారం కూడా ఆచరించుకోండి. ఈ శివరాత్రి అనేది గొప్ప పర్వదినం. ఊరు వాడ తీర లేకుండా శివ నామ స్వరూపణతో మారుమోగుతూ ఉంటుంది. శివరాత్రి ఏంటంటే కనుకనండి చాలా చాలా పవిత్రమైన రోజు అనమాట. యావత్ భారతదేశంలో కూడా ఏంటంటే కనుక శివరాత్రి జరుపుకుంటారు. ఇది కుంభమేళ సమయంలో వస్తుంది. అంటే 144 ఏళ్ల తర్వాత వస్తున్న అద్భుత అవకాశం. ఇలాంటి రోజు మళ్ళీ మనకు జన్మలో రాకపోవచ్చు. కాబట్టి ఏంటంటే ఈ రోజు చేసుకునే అంటే దైవారాధనతో పాటు కొన్ని పరిహారాలకు అత్యంత పవర్ ఉంటుందని మనకు పురాణాలే చెబుతున్నాయి అనమాట. శాస్త్రాల్లో ఇలాంటి పరిహారాలకు చాలా ప్రాధాన్యత ఇవ్వబడుతుంది. కాబట్టి మీరు కూడా ఏంటంటే కనుక నమ్మకంతో ఇవి ఆచరిస్తే మీ సుడి తిరిగిపోయి మీకంతా కూడా మంచి జరిగి మీ లైఫ్ అనేది మారిపోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రయత్నించండి. మీరు ఏం చేయండి అంటే కనుకనండి బీరువాలో ఈ యొక్క వస్తువుని పెట్టండి. మనం ఏంటంటే బీరువాలో డబ్బు పెడితే నిల్వదని చాలా ఇబ్బంది పడిపోతారు, చాలా బాధపడిపోతూ ఉంటారు. డబ్బు పెట్టుకుంటే అసలు బీరువాలో ఉండదండి, నీళ్ళలాగా ఖర్చు అయిపోతూ ఉంటుందండి, ఎందుకు అర్థం కాదనుకుంటారు కదా. అలాంటి వాళ్ళు ఒక్కసారండి బీరువాలో ఇది పెట్టి చూడండి, మీకే అర్థమైపోతుంది. మీరే ఏంటంటే కనుక ఫలితాన్ని చూసి ఆశ్చర్యపోతారని చెప్పొచ్చు. అందుకే దీనికోసం అండి మీరు ఏం చేయండి అంటే కనుక ఒక కొత్త పసుపు రంగు వస్త్రం తీసుకోండి. పసుపు రంగు వస్త్రం మాత్రమే తీసుకోండి, మిగతా అది ఏది తీసుకున్నా కానీ ఫలితాలు అయితే ఉండవన్నమాట. ఇలా పసుపు రంగు వస్త్రం తీసుకున్న తర్వాత దాంట్లో 2 పసుపు కొమ్ములు, 2 వక్కలు, 2 యాలకులు, అలానే కాకుండా 5 రూపాయల బిళ్ళ, కాస్త పచ్చకర్పూరం, చిటికడంత కుంకుమ, పసుపు, గంధము, అక్షంతలు ఇవన్నీ కూడా ఏంటంటే కనుక పరమ పవిత్రమైనవి, మంగళకరమైనవి, అంటే డబ్బుని సూచిస్తూ ఉంటాయి, డబ్బుని ఆకర్షిస్తాయి, డబ్బు లేని సమస్యను తీరుస్తాయి, ధనం అనేది మన దగ్గరికి ఆకర్షింపబడేలాగా చేయడానికి ఉపయోగపడతాయి అనమాట. ఈ వస్తువులన్నీ కూడా ఏంటంటే కనుక లక్ష్మీదేవికి ఎంతో ఇష్టము. లక్ష్మీదేవి ఇష్టపడే వస్తువులు, లక్ష్మీదేవి రూపంగా భావించే వస్తువులు. కాబట్టి ఈ వస్తువులన్నిటినీ కూడా అండి ఇలా పసుపు రంగు కొత్త వస్త్రంలో పెట్టుకోవాలి. అలా పెట్టేటప్పుడు మనం ఏమనాలంటే కనుక మనకు డబ్బు రావాలి, మన కష్టం తీరాలి, ధనానికి సంబంధించిన సమస్య నుంచి మేము బయటపడాలి, ఇలా సంకల్పం చెప్పుకోవాలి. ఇలా సంకల్పం చెప్పుకొని ఏంటంటే కనుక మీరు చక్కగా బీరువాలో ఇవి మూట కట్టి పెట్టుకోవాలన్నమాట. ఒక్కలు అనేవి మనం వాడుతూ ఉంటాము. యాలకులు లక్ష్మీదేవికి ఇష్టం, అవి లక్ష్మీదేవి రూపంగా భావించబడతాయి. పసుపు కొమ్ములు
మామూలుగా కూడా ఏంటంటే కనుక పార్వతీదేవి చాలా ఇష్టపడుతూ ఉంటుందండి పసుపుని. లక్ష్మీదేవి కూడా ఇష్టపడుతుంది, పార్వతీదేవి కూడా ఇష్టపడుతుంది అనమాట. ఆ తర్వాత వచ్చేసి ఏంటంటే పచ్చకర్పూరం గురించి మనం ప్రత్యేకించి చెప్పుకోవాల్సిన అవసరమే లేదనమాట. పచ్చకర్పూరం కూడా ఏంటంటే అద్భుతమైన ఫలితాలను తెచ్చిపెడుతుందని చెప్పొచ్చు. కాబట్టి ఏంటంటే నమ్మకంతో ఈ పరిహారం అనేది చెయ్యండి. ఇలా చేసేసి ఫలితం పొందండి. అలానే కాకుండా ఏంటంటే కనుక ఇవన్నీ కూడా మీరు ఇలా వస్త్రంలో పెట్టేసి మూట కట్టుకోవాలండి. ఇలా వస్త్రంలో ఏంటంటే కనుక మన ఇంట్లో ఉండే వస్తువులే, పసుపు కొమ్ములు ఉంటాయి, యాలకులు ఉంటాయి. అలానే కాకుండా ఏంటంటే మీరండి ఒక్కలు, అలాగే వచ్చేసి పచ్చకర్పూరం, కుంకుమ, పసుపు, గంధం, అక్షంతలు ఇలాగో మనం పూజ చేసుకునేటప్పుడు ఇవన్నీ కూడా మనం ఏంటంటే తయారు చేసి పెట్టుకుంటూ ఉంటాం కదా. అప్పటికప్పుడు అంటే మనం పెట్టుకుంటాం కాబట్టి అందులో నుంచి మీరేంటంటే కనుక మీరు అంటే శివపార్వతులను పూజించిన తర్వాత మీరేంటంటే కనుక మిగిలిన వాటితో అంటే కుంకుమ, పసుపు కావచ్చు, అక్షంతలు కావచ్చు, గంధం కావచ్చు, ఇవన్నీ కూడా తీసుకోండి. అందులోనే ఒక 2 యాలకాయలు, 2 పసుపు కొమ్ములు, 2 వక్కలు, అలాగే వచ్చేసి కాస్త పచ్చకర్పూరం పెట్టామా, మూట కట్టామా, దానికి దీపం ధూపం చూయించామా, ఆ తర్వాత దాన్ని తీసుకెళ్లి బీరువాలో పెట్టుకున్నామా. ఇలా చేసుకోండి. ఇలా చేసుకోవటం వల్ల ధనం అనేది ఏదో ఒక రూపంలో మన దగ్గరికి చేరుతుంది. కొంతమంది ఈరోజు బీరువాలో డబ్బు పెడితే రేపే ఖర్చు అయిపోతుందని బాధపడిపోతూ ఉంటారు, ఇబ్బంది పడిపోతూ ఉంటారు. ఏం చేయాలో అర్థం కాదు కదా. అలాంటి వాళ్ళకు కూడా ఏంటంటే కనుక పరిహారం అనేది అనుకూలించడంతో పాటు చక్కగా సిద్ధిస్తుంది. చాలా మంచి రిజల్ట్ తెచ్చిపెడుతుంది అనమాట. బీరువా ఎప్పుడు కూడా నీట్గా సర్దుకోండి, నీట్గా ఉంచుకోండి. ఎక్కడ కూడా ముక్క వాసన లేకుండా చూసుకోండి. ఆడవాళ్లకు సంబంధించిన అంటుముట్టుకు సంబంధించిన వస్తువులు ఏవి కూడా బీరువాలో పెట్టకండి. అలా పెడితే బీరువాలో మీరు ఎంత డబ్బు పెట్టినా కానీ అది ఖర్చు అయిపోతూ ఉంటుంది. వృధా ఖర్చులు పెరుగుతాయి. వృధా ఖర్చుల వల్ల మీరు ఏంటంటే చాలా సఫర్ అవుతారని చెప్పొచ్చు. కాబట్టి వృధా ఖర్చులు తగ్గాలి, వృధా ఖర్చులు ఉండకూడదంటే కనుక బీరువాలో మనం ఎప్పుడు కూడా ఉతికిన బట్టలు, అలానే కాకుండా మాసిన బట్టలు పెట్టకూడదు, ఉతికిన బట్టలు పెట్టాలి. బీరువాని ఎప్పుడు కూడా చిందరవందరంగా లేకుండా చూసుకోవాలి. బీరువా తలుపు తీయగానే మంచి వాసన వచ్చేలాగా చూసుకోవాలి. అప్పుడే ఏంటంటే కనుక అక్కడ లక్ష్మీదేవి స్థిర నివాసాన్ని ఏర్పరచుకుంటుంది. అదే మనం బీరువా తెరవగానే బొద్దింకలు చచ్చిన వాసన, ముక్క వాసన వచ్చిందనుకోండి, అక్కడ లక్ష్మీదేవి ఉండదు. బీరువా దగ్గర ఎప్పుడు కూడా ధూపం వేస్తూ ఉండాలి. వారానికి ఒకసారైనా సరే కనీసం ధూపం వేయాలి. బీరువా పైన స్వస్తి గుర్తు ఉండాలి. బీరువా పైన లక్ష్మీదేవి పటం ఉండాలి. బీరువా పైన ఏంటంటే కనుక లక్ష్మీదేవి పచ్చ అంటే రంగు చీరలు ఏంటంటే కనుక తామరపై అంటే తామర పువ్వుపై కూర్చున్న పటాన్ని మనం బీరువాకు అతికించుకుంటే చాలా మంచిది. అలా కూడా ధనాకర్షణ జరుగుతుంది, రుణబాధ తీరిపోతుంది, అద్భుతమైన ఫలితాలు ఉంటాయి, మన జీవితం మారుతుంది. చాలా మంది కూడా ఏంటంటే కనుక కీలకమైన పత్రాలు పెట్టిన, భూపత్రాలు పెట్టుకున్న, ఏది పెట్టుకున్నా కానండి తాకట్లోకే వెళ్తూ ఉంటాయి, తాకట్లోనే ఉండిపోతూ ఉంటాయి. మళ్ళీ వాటిని మేము తెచ్చుకోలేక ఇబ్బంది పడిపోతూ ఉంటాం. అసలు ఎందుకు మా బీరువాలో ఈరోజు డబ్బు పెడితే రేపే ఎందుకు అలా ఖర్చు అయిపోతూ ఉంటుంది, ఏంటో మాకు అర్థం కాదని బాధపడతారండి. అలాంటి వాళ్ళ పరంగా ఏంటంటే కనుక చక్కగా ఉపయోగపడే పరిహారం అండి. ఇవన్నీ కూడా కట్టి పెట్టడం వల్ల ఏంటంటే కనుక ధనం అనేది ఆకర్షించడంతో పాటు మనకు మంచి జరుగుతుంది. అద్భుతమైన ఫలితాలతో మన జీవితాన్ని మనం మార్చుకోవడానికి చక్కగా ఉపయోగపడే పరిహారం కాబట్టి ఈ రోజున మీరు మర్చిపోకుండా ఆచరించండి. ఆచరించేసి ఫలితం పొందండి, మీ జీవితాన్ని మార్చుకోండి. ఈ శివరాత్రి తిథి రోజున ఎవరైతే బీరువాలో ఇది ఒకటి పెడతారో అలాంటి వాళ్ళ సుడి తిరుగుతుంది. వాళ్ళకి ఏంటంటే కనుక ఐశ్వర్యంతో పాటు చక్కటి అభివృద్ధి కూడా ఉంటుంది. వారి బీరువా ఎప్పుడు కూడా ధనంతో నిండిపోయి కనిపిస్తూ ఉంటుందన్నమాట. అంటే కట్టలుగా బీరువా నిండిపోతుందని కాదు, మనం ఎంత డబ్బు అయితే పెడతామో అంత డబ్బు మన బీరువాలో మనం చూస్తూ ఉంటాం. ఆ డబ్బుని చూసి మనము ఏంటంటే కనుక సంతోషిస్తాం. అదే ఆ ఖర్చు అయిపోయిందనుకోండి మనం బాధపడుతూ ఉంటాం కదా. అలా కాకుండా ఏంటంటే కనుక ఈ విధంగా మీరు ఏంటంటే కనుక శివరాత్రి తిథి రోజున చక్కగా ఈ విధంగా ఆచరించేసి ఫలితం పొందండి. ఇక ఆ తర్వాత ఈ రోజు అండి మర్చిపోకుండా ఏంటంటే కనుక మారేడు చెట్టుని తాకండి. మారేడు చెట్టు తాకితే సర్వ పాపాలు పోతాయి. మారేడు చెట్టుకి ఏంటంటే కనుక అతీత శక్తి ఉంటుంది. మారేడు చెట్టుని తాకటం వల్ల, మారేడు చెట్టుకు నమస్కారం చేయటం వల్ల, మారేడు చెట్టు చుట్టూ మనం ప్రదక్షిణ చేయటం వల్ల కోటి జన్మల పుణ్యంతో పాటు కైలాస ప్రాప్తి కలుగుతుంది. అలానే శివానుగ్రహం కలుగుతుంది. శివుడి యొక్క అనుగ్రహంతో, శివుడి యొక్క దయతో మన కష్టాలు పోవటంతో పాటు మనకు చక్కటి అభివృద్ధి, ఐశ్వర్యం కూడా ఉంటుందని మనకు శాస్త్రాలే చెబుతున్నాయి. కాబట్టి ఈ విధంగా ఏంటంటేనండి ఈ పరిహారం అనేది చేసుకోండి, చేసేసి ఫలితం పొందండి. మీకుండే బాధలు, కష్టాలన్నీ కూడా చక్కగా తొలగించుకోండి, తిరగనేది ఉండదు.